చాలా బాగుందన్న జూనియర్ సినిమా మాత్రం నిజంగా డ్యాన్స్ కిరీటి ఫస్ట్ సినిమా మాత్రం కిరీటి గారు మాత్రం యాక్టింగ్ మాత్రం అబ్బాబ్బా ఆ డైలాగ్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ చెప్పుకుంటూ పోతే మాత్రం చాలా బాగుందన్న మంచి డ్యాన్స్ అన్న నిజంగా ఈ డైరెక్టర్ గారు మాత్రం రాధాకృష్ణ గారు డైరెక్టర్ గారు మాత్రం ప్రతి షాటు ప్రతి టెలివిజను ప్రతిదీ స్క్రీన్ ప్లే అన్నీ కూడా నా ఒక రేంజ్లో ఎరగ తీశారన్న చాలా బాగా చేశారన్న పాపం 3 సంవత్సరాలు కష్టపడి తీశారన్న కానీ మనం 2 గంటల్లో సినిమాలో చూపించారన్న ఎలా తీశారన్నది ఓ తండ్రి గురించి కానీ ఓ తల్లి గురించి కానీ కూతురు గురించి కానీ కొడుకు గురించి కానీ సెంటిమెంటుతో అన్న థియేటర్లో మాత్రం ఇంటర్వ్యూల దాకా మాత్రం అసలు ఎక్కడ కూడా బోర్ అనిపించదన్న ఇంటర్వ్యూల తర్వాత మాత్రం ఖచ్చితంగా 20 నిమిషాలు ఉంటుందన్న సెంటిమెంటు డైలాగ్ అన్న అలాగే ఫైటు ఆ బస్సులో ఫైట్ మాత్రం ఆ ఫైట్ కోసం అన్న సినిమాకి వెళ్ళాలన్నా ఆ బస్సులో ఫైట్ ఉంటుందన్న ఆ చావుబతులో ఉండగా ఆ ఫైట్లో మాత్రం అన్న ఏడుపు వస్తుందన్న ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి అన్న శ్రీలీల గారు డ్యాన్స్ యాక్టింగ్ మీకు అందరికీ తెలుసన్న ఇందులో మాత్రం ఇంకో కొత్తగా కనిపిస్తుందన్న దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదన్న ఇంకా అలాగే చెప్పుకుంటే ఫైట్ షో మాస్టర్ షో అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఇంకా జెన్నీలీ మేడం ఎన్నో చాలా సినిమాలు బొమ్మరీలు చాలా సినిమాలు చూసాం కానీ ఈ సినిమాలో చాలా కొత్తగా మన ఇంట్లో మనకు అక్క ఉంటే ఎలాగుంటుంది అని చూపించారన్న నిజంగా చాలా బాగా చూపించారన్న జెన్నీలీ మేడం ఎవరన్నారన్నా ఫస్ట్ అప్ కాదు తండ్రి కొడుకు గురించి వెళ్తుంది శ్రీలీల మేడం మాత్రం చెప్తున్నాను కదన్నా ఒక సాంగ్ గుర్తుండిపోద్దన్నా ఒక ఐటమ్ సాంగు మామూలుగా మన ఊర్లోని ఒక పండగల పబ్బాలు అయినప్పుడు ఎలాగుంటుందో అలా చూపించారన్నా శ్రీలీల మేడం ఉందన్నా లేదన్నా అనుకోదన్నా కాలేజీ నుంచి సినిమా చూస్తే అర్థమవుతుందన్నా సినిమా చూడకుండా చెప్తే అది కరెక్ట్ కదన్నా నేను సినిమా చూసాను టిక్ట్ కూడా ఉందన్నా సినిమా చూస్తేనే కదని తెలుస్తుంది అందుకే మాత్రం దయచేసి మాత్రం అందరూ కూడా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా ఈ జూలై 18 2025 రిలీజ్ అయ్యింది ఖచ్చితంగా అందరూ కూడా విలేజ్కి వెళ్ళి విజయనగరం జిల్లాలో మాత్రం ఖచ్చితంగా మాత్రం మన విలేజ్లో ఏంటి జరుగుతుంది మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అన్నది చూపించడానికి సినిమా మాత్రం గుడ్ సినిమా ఈ వారంలో ఏదైనా బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే జూనియర్ బ్లాక్ బస్టర్